Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students and friends, those who are watching first time my channel, please like, share and subscribe so that you will get notifications whenever a new content is added to the channel. సో నేను ఎవ్రీడే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్లో భాగంగానే ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock సరికొత్త వీడియోతో వస్తున్నాను. గత 2-3 వీడియోల నుంచి ఎక్కువ మంది అడుగుతున్నది, సార్ ప్రీవియస్ ఏపీడిఎస్సి క్వశ్చన్స్ చేయండి, దాన్ని బట్టి మేము ఎలాంటి మోడల్స్ ప్రిపేర్ అవ్వాలో మాకు అర్థమవుతుంది, లేదా మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలమా లేదా అని చూసుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. సో అందుకే ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. 2012లో అంటే స్టేట్ డివైడ్ కాకముందుకు జరిగిన 2012 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా? రైట్, త్రికోణమితి నుంచి అడిగిన క్వశ్చన్ చూడండి. f of x is equals to sin of 3x plus 2, x belongs to r యొక్క ఆవర్తనము. రైట్, దీనికి షార్ట్ కట్స్ కానీ ఎలాంటి సబ్స్టిట్యూషన్స్ కానీ పనికిరావు. చూడండి, కాన్సెప్చువల్గా తరో ఉంటే తప్ప దీనికి ఆన్సర్ చేయలేము. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ యొక్క ఆవర్తనము పీరియడ్ 2π అని తెలుసు. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఉంటే దీని యొక్క ఆవర్తనము ఏమనుకున్నామండి? 2π మాడ్యులస్ ఏ అయి ఉండాలి అని. అంటే సైన్ ఎక్స్ ప్రమేయంలో ఎక్స్ పక్కన ఏదైతే గుణకం వస్తుందో ఆ గుణకాన్ని దాని ఒరిజినల్ ఆవర్తనములో బై మాడ్యులస్ రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ 3 బదులుగా సైన్ ఆఫ్ 3x ప్లస్ 2 ఉంది కాబట్టి దాని ఆవర్తనము 2π mod 3 అన్నారు, లేదా దీనినే 2π/3 అని కూడా రాయొచ్చు, ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ 3 కూడా 3నే అవుతుంది కాబట్టి. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. a + 1, a 2a + 1, 3 మరియు 2a + 2, 2 అనే బిందువులు సరేఖీయాలైతే a is equals to, if the 3 points a + 1, 1, 2a + 1, 3 and 2a + 2, 2 are collinear. సరేఖీయాలంటే ఇంగ్లీష్లో కొలినియర్ అండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? సింపుల్ కాన్సెప్ట్ చూడండి. క్యాపిటల్ ఏ బిందువు a + 1, 1 అని తీసుకుందాం. క్యాపిటల్ బి బిందువు 2a + 1, 3 అని తీసుకుందాం. క్యాపిటల్ సి బిందువు 2a + 2, 2 అని తీసుకుందాం. చూడండి, 3 బిందువులు సరేఖీయాలంటే రకరకాలుగా పరిశీలించవచ్చు. ఏంటా రకరకాలు? కొంతమంది ఏబి దూరం కనుక్కొని, బీసీ దూరం కనుక్కొని, ఏసీ దూరం కనుక్కొని ఏబి + బీసీ = ఏసీ అవ్వాలి. చూడండి, ఉదాహరణకి ఇక్కడి నుంచి ఇక్కడికి 10 యూనిట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 యూనిట్స్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 15 యూనిట్స్. అప్పుడు 2 బిందువుల మధ్య దూరం కాన్సెప్ట్తో చేయొచ్చు. లేదా x1 y1, x2 y2, x3 y3 అనే 3 బిందువుల చేత ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 3 points is 0 చేయొచ్చు. దాన్ని డెవలప్ చేస్తేనే డిటర్మినెంట్ కండిషన్ వచ్చింది. డిటర్మినెంట్లో x1 y1 1 ఫస్ట్ రో, x2 y2 1, x3 y3 1 = 0 అని రాయొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటుందో, ఇచ్చిన బిందువులలో అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి వీటిల్లో డిస్టెన్సెస్ మెథడ్ యూస్ చేయడము వెరీ డిఫికల్ట్. డిటర్మినెంట్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే మరొక మెథడ్ చూడండి. ఏబి బార్ వాలు = బీసీ బార్ వాలు. స్లోప్ ఆఫ్ ఏబి బార్ అదే రేఖాఖండానికి వాల్ వస్తుంది, స్లోప్ ఆఫ్ బీసీ బార్ అన్నా కూడా అదే రేఖాఖండానికి వాల్ వస్తుంది. మరి ఒక రేఖాఖండానికి ఒకటి కంటే ఎక్కువ వాలులు ఉండవు అనేది వెరీ క్లియర్. x1 y1, x2 y2 అయితే y2 - y1 x2 - x1, 2a + 1 - a - 1. బీసీ బార్ స్లోప్ అంటే 2 - 3 2a + 2 - 2a - 1. ఈ 2a క్యాన్సిల్,
ఇక్కడ 1 క్యాన్సిల్ అండి. చూడండి 3 మైనస్ 1 2/a 2a మైనస్ a అంటే 2 మైనస్ 3 అంటే -1/2 మైనస్ 1 అంటే 1. డైరెక్ట్గా a ఈజ్ ఈక్వల్స్ టు -2. చూడండి a ఈజ్ ఈక్వల్స్ టు -2 ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నేను అందుకే చెప్తాను, కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే ఒక ప్రాబ్లమ్ని విత్ ఇన్ 1 మినిట్ మనకు నచ్చిన మెథడ్లో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. త్రిభుజము ఏబిసిలో సైన్ ఆఫ్ b+c/2 యొక్క విలువ. వెరీ క్లియర్, డెడ్ ఈజీ ప్రాబ్లం. త్రిభుజము ఏబిసిలో అన్నప్పుడే a+b+c ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అని దొరికిపోయాడు. సైన్ ఆఫ్ b+c/2 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 180 degrees మైనస్ a/2 అని రాయొచ్చు. అంటే సైన్ ఆఫ్ 90 degrees మైనస్ a/2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ a/2. చూడండి, దీని కాన్సెప్చువల్ మెథడే డెడ్ ఈజీగా ఉంది. లేదంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే దీన్ని త్రిభుజము ఏబిసిలో అనగానే a,b,cలు మనకు నచ్చిన యాంగిల్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆన్సర్ దొరకాలన్న రూల్ ఏమీ లేదు. మనము తీసుకునే సబ్స్టిట్యూషన్లో ఈజియెస్ట్ సబ్స్టిట్యూషన్ అంటే వాడు ఇచ్చిన త్రిభుజాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకోవడమే ఈజియెస్ట్. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని తీసుకుంటే యాంగిల్ ఏ 60, యాంగిల్ బి 60, యాంగిల్ సి కూడా 60 కావాలి, రైట్? అలాంటప్పుడు 60 + 60 120/2 అంటే sin 60 √3/2 రావాలి. ఆప్షన్స్లో √3/2 ఎక్కడొస్తుందో చూడండి. బి 60 ఇచ్చాం కాబట్టి 60/2 cos 30 √3/2 ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా √3/2 వస్తుంది. ఇక్కడ లేదు, కానీ లక్కీగా cos c/2 ఉండుంటే అక్కడ కూడా √3/2నే వస్తుంది. అంటే దీనితో మనకు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కాదు అని తెలుస్తుంది. అందుకే ఒక్కొక్కసారి సబ్స్టిట్యూషన్ మెథడ్స్ కంటే కాన్సెప్చువల్ మెథడే ఈజీగా ఉంటుంది. సో చాలా సింపుల్గా డిస్కస్ చేయొచ్చు దీన్ని, రైట్? sin 90 - θ అంటే cos θనే కదండి. నెక్స్ట్ ప్రాబ్లం. త్రిభుజము ఏబిసి యొక్క భుజాలు 3 యూనిట్లు, 4 యూనిట్లు, 5 యూనిట్లు అయితే దాని అంతర్వృత్త వ్యాసార్థము యూనిట్లలో. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూడండి. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ క్యాపిటల్ ఏబిసి ఆర్ 3 units, 4 units and 5 units, then the radius of its incircle radius are simply in radius of a triangle. అంతర్వృత్త వ్యాసార్థం అన్నారండి. మనం చూడండి, డెడ్ ఈజీగా గుర్తుపట్టవచ్చు దీన్ని. ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అనేది వెరీ క్లియర్. ఎందుకని? భుజాలను చూస్తూనే చెప్పగలము అవి పైథాగరస్ త్రికాలని ఏర్పరుస్తున్నాయని చూడగానే చెప్పచ్చు. సరే, దీనిని 3 అనుకుందాం, దీనిని 4 అనుకుందాం, ఇది 5 అవుతుంది, రైట్? అంతర్వృత్త వ్యాసార్థం అంటే ఇదే కదండి. దీనిని స్మాల్ ఆర్తో సూచిస్తామండి, రైట్? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు δ/s, వేర్ డెల్టా రిప్రజెంట్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజానికి ఏరియా కనుక్కోవడం ఈజీ. 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్, లేకపోతే 1/2 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్. ఇది క్యాన్సిల్ చేస్తే 6 వస్తుంది. ఎస్ అంటే a+b+c/2 అర్ధ చుట్టుకొలత, సెమీ పెరిమీటర్. 3 + 4 + 5 12/2, ఇది కూడా 6 వస్తుంది. అప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు δ/s అంటే 6/6 1 యూనిట్. సో స్మాల్ ఆర్ ఎంత వచ్చిందండి? 1 యూనిట్ వచ్చింది. అది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు. సింపుల్. ఒకవేళ ఇది లంబకోణ త్రిభుజము అయి ఉండకపోతే డెల్టా కనుక్కోవడము కొంచెం ఇంకొక స్టెప్ వచ్చేది.
స్మాల్ ఏబిసి తెలిసినప్పుడు డెల్టా ఎలా కనుక్కుంటారండి? హెరాన్స్ ఫార్ములా √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. అదొక స్టెప్ ఎక్స్ట్రాగా వచ్చేది ఇక్కడ, రైట్? ఇక్కడైతే లంబకోణ త్రిభుజం కాబట్టి డెడ్ ఈజీగా వచ్చిందండి. ఇది మనకు 2012లో అడిగిన క్వశ్చన్. tan A ఈజ్ ఈక్వల్స్ టు 1/2, tan B ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అయితే A ప్లస్ B యొక్క విలువ ఎంత అన్నాడు. ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్స్ టు 1/2, tan B ఈజ్ ఈక్వల్స్ టు 1/3, దెన్ tan of A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇది కూడా 2012లో అడిగారు. ట్రిగనామెట్రీ నుండి చూడండి. మనకు క్వశ్చన్ చూడగానే ఎలా అప్రోచ్ అవ్వాలి అనే ఐడియా రావాలి, రైట్? tan A ఇచ్చారు, tan B ఇచ్చారు, A ప్లస్ B కోణం అడుగుతున్నారు అంటే స్వతహాగా A ప్లస్ B కోణం ఎంత వస్తుందో గుర్తుపట్టడం కష్టం. రీజన్ బీయింగ్ tan A ఈజ్ ఈక్వల్ టు 1/2 IA, క్యాపిటల్ A అనే కోణం మనకు తెలియదు. tan B ఈజ్ ఈక్వల్స్ టు 1/3 IA, క్యాపిటల్ B కోణం మనకు తెలియదు. కాబట్టి A ప్లస్ B కనుక్కోవడానికి ఏదైనా ట్రిగోనామెట్రిక్ ఫంక్షన్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ సైన్ ఆఫ్ A ప్లస్ B కానీ, కాస్ ఆఫ్ A ప్లస్ B కానీ, tan ఆఫ్ A ప్లస్ B కానీ, సమ్ అదర్ A ప్లస్ B ఏదైనా ఉపయోగించి దాని వాల్యూ ఎంత వస్తుందో చూసి డిసైడ్ చేయగలుగుతాం. బట్ రెడీగా tan A tan B మన దగ్గర ఉండడం వల్ల tan ఆఫ్ A ప్లస్ B యూజ్ చేయడం బెటర్ అండి. tan ఆఫ్ A ప్లస్ Bని యూజ్ చేస్తే ఇంకే వాల్యూస్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇచ్చిన వాల్యూస్ తోటి ఆన్సర్ చేయొచ్చు అని. ఇది 1/2 ప్లస్ 1/3 1 మైనస్ 1/2 ఇంటూ 1/3, దట్ ఈస్ 5/6 డినామినేటర్ కూడా 5/6. tan ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. మరి tan ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే A ప్లస్ B ఆల్వేస్ 45 డిగ్రీస్ ఏనా అంటే నీడ్ నాట్ బి. ఇట్ మే బి 180 ప్లస్ 45 డిగ్రీస్ ఆల్సో. బట్ ఆప్షన్స్ని బట్టి లిమిటేషన్స్ 90 డిగ్రీస్ వరకే ఇచ్చారు కాబట్టి అందులో ఇచ్చిన ఆప్షన్స్లో దీన్ని సాటిస్ఫై చేసే యాంగిల్ ఒక్కటే. సార్ ఎలా ఐడియా వస్తుంది ఇది tan ఆఫ్ A ప్లస్ B కనుక్కోవాలని? ఎస్, నీకు నచ్చలేదు, గో ఫర్ సైన్ ఆఫ్ A ప్లస్ B. ఒకవేళ సైన్ ఆఫ్ A ప్లస్ B కనుక్కోవాలి అంటే సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B రాయాల్సి ఉంటుంది. ఇలా రాసి కనుక్కుంటే ఇక్కడ కూడా 1/√2 వస్తుంది మనకు. కానీ సైన్ A వాల్యూ కనుక్కోవాలంటే tan Aకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి 1/2 అని రాసి ఇక్కడ √5 అని రాసి సైన్ A రాయాల్సి ఉంటుంది. అట్లాగే tan B నుండి మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి ఇక్కడ 1 3 అని రాసి √10 ఇక్కడి నుంచి ఏకి సంబంధించినవి ఇక్కడి నుంచి బికి సంబంధించినవి సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు. అది రాంగ్ ఏం కాదు, లాంగ్ అవుతుంది. అందుకే tan A tan B ఇచ్చి A ప్లస్ B అడుగుతున్నారు. ఎక్కువ కష్టపడకుండా tan ఆఫ్ A ప్లస్ Bని యూజ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఇదే లాజిక్, అక్కడ పెద్దగా ఏమీ లేదండి. ఓకే, A నాట్ ఈక్వల్స్ టు B, A కామా B బిలాంగ్స్ టు N అయితే ఈ క్రింది వాణి నుండి సత్య ప్రవచనాన్ని గుర్తించండి. రైట్? A నాట్ ఈక్వల్స్ టు B అన్నాడు. ఓకే, A ఈజ్ ఈక్వల్ టు 6, B ఈజ్ ఈక్వల్స్ టు 4. మన ఇష్టం, ఏదో ఒకటి తీసుకుందాం. A ప్లస్ B/2 కనుక్కుందాం. 6 ప్లస్ 4/2 చేస్తే 5 వచ్చింది. √AB కనుక్కుందాం. √AB కనుక్కుంటే √24 వచ్చింది. మరి 5 పెద్దదా √24 పెద్దదా అంటే 5 పెద్దది. కాబట్టి A ప్లస్ B/2 గ్రేటర్ దెన్ √AB అనేది రైట్ ఆన్సర్. ఎస్, లేదంటే పేపర్ మీద పెన్ను పెట్టకుండా మనము ఇక్కడ ఒక కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఇది 2012లో అడిగిన క్వశ్చన్.
మళ్ళీ అలాంటి క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు కదండి. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగొచ్చా? అడగొచ్చు, అడగకపోవచ్చు. దీనికి వెనక ముందు ఉన్న కాన్సెప్ట్స్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బెటర్, రైట్? ఏ గ్రేటర్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0 రెండు ధనవాస్తవ సంఖ్యలు అయితే వాటి యొక్క అంకమధ్యమము ఎల్లప్పుడూ గుణమధ్యమము కంటే ఎక్కువ లేదా సమానం ఉంటుంది. అంటే a+b/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు √ab అవుతుంది. ఎప్పుడు జస్ట్ ఏ గ్రేటర్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0 అయితే. ఏ కామా బీలు రెండు ధనవాస్తవ సంఖ్యలని చెప్తున్నాం, కానీ వాటి మధ్యలో ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడడం లేదు మనము, రైట్? అందుకని అవి విభిన్నాలు అవ్వచ్చు, సమానాలు అవ్వచ్చు. అందుకని విభిన్నాలైన సందర్భంలో, సమానాలైన సందర్భంలో ఈ రెండు కేసెస్ వస్తాయి. ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయ్యుంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్. అంటే a+b/2 ఈజ్ ఈక్వల్స్ టు √ab అవుతుంది. ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్స్ టు బి అయితే ఇందులో మిగిలి ఉన్న కేసు వస్తుంది. ఏంటండి మిగిలి ఉన్న కేసు? ఏఎం స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ జిఎం అవుతుంది. అందుకని a+b/2 గ్రేటర్ దెన్ √ab అవుతుంది. ఎప్పుడు ఏ నాట్ ఈక్వల్స్ టు బి అయితే. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు బీనా, ఏ నాట్ ఈక్వల్స్ టు బీనా తెలియకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అవుతుంది. ఇది ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జిఎం కాన్సెప్ట్ అండి. ఇది తెలుసుంటే డైరెక్ట్గా ఇక్కడ ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏ కామా బీలు నేచురల్ నెంబర్స్ అంటే హవెవర్ దే ఆర్ పాజిటివ్ రియల్ నెంబర్స్. అందుకని a+b/2 స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ √ab అవుతుందండి, రైట్? ఇదండి ఆన్సర్. ఒకవేళ ఇది ఇవ్వకుండా ఇది మాత్రమే ఇచ్చుంటే ఇది కూడా ఆన్సర్ అయ్యి ఉండేది. అప్పుడు వేరే ఆప్షన్లో a+b/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు √ab అని ఇవ్వాల్సి వచ్చేది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూడండి, 2012లోనే ఇంకొక అద్భుతమైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8, 9, 10, 11, 13 మరియు ఏలోని ప్రతి మూలకము స్మాల్ ఎన్ దాని యొక్క అతిపెద్ద ప్రధాన కారణాంకంతో జతపరచబడే విధంగా ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఎన్ ప్రమేయము నిర్వచించబడిందని భావించండి. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ యొక్క అతిపెద్ద కారణాంకము, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ యొక్క అతిపెద్ద ప్రధాన కారణాంకము అయితే ఎఫ్ ఆఫ్ ఏ యొక్క కార్డినల్ సంఖ్య. ఇందులో ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయిందో చూడండి. ఇందులో నెంబర్ సిస్టమ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది, సెట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది, ఫంక్షన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది. మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఈ మూడు కాన్సెప్ట్లలో ఏ ఒక్క కాన్సెప్ట్ మిస్ అయినా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము, ఓకే? సెట్స్ చేసేటప్పుడు కాన్సెప్ట్ వదిలేసి ప్రాబ్లమ్స్ మాత్రమే ఎలా చేయాలి అని నేర్చుకుంటే, ఫంక్షన్స్ చేసేటప్పుడు కాన్సెప్ట్ వదిలేసి ప్రాబ్లమ్స్ మాత్రమే ఎలా చేయాలని నేర్చుకుంటే, నెంబర్ సిస్టంలో కూడా కాన్సెప్ట్ని మర్చిపోయి ఏవో 4 షార్ట్ కట్లు నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము, రైట్? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 8, 9, 10, 11, 13, ఓకే? And every element of capital A is small n, is assigned with, is mapped with its largest prime factor, right? F is mapping from capital A to n is defined like that. How? F of n is equals to largest prime factor of n, right? Then f of A కార్డినల్ నెంబర్, ద కార్డినాలిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. మనం ఎఫ్ ఆఫ్ ఏని వ్యాప్తి అంటాము, రేంజ్ అంటామండి. ఇండైరెక్ట్గా
రేంజ్లోని మూలకాల సంఖ్య ఎంత అంటున్నారు, వ్యాప్తిలోని మూలకాల సంఖ్య ఎంత అంటున్నారు. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. 8 యొక్క కారణాంకాలు చెప్పండి. 1, 2, 4, 8. 9 యొక్క కారణాంకాలు 1, 3, 9. 10 యొక్క కారణాంకాలు 1, 2, 5, 10. 11 యొక్క కారణాంకాలు 1, 11. 13 యొక్క కారణాంకాలు 1, 13. ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇప్పుడు ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేశాడో చూద్దాం. ఇదేమో క్యాపిటల్ ఏ అనే సెట్ అన్నాడు. 8, 9, 10, 11, 13, రైట్. ఇదేమో క్యాపిటల్ ఎన్ అన్నాడు. ఇది క్యాపిటల్ ఏ అన్నాడు, ఇది క్యాపిటల్ ఎన్ అన్నాడు. 8ని తీసుకెళ్ళి దేనికి ఇవ్వమన్నాడండి? 8 యొక్క ఫ్యాక్టర్స్లోకెల్లా గ్రేటెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్కి ఇవ్వమన్నాడు. 9ని తీసుకెళ్ళి దేనికి ఇవ్వమన్నాడండి? అమాంగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 గ్రేటెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఈజ్ 3, దానికి అసైన్ చేయమన్నాడు. 10ని తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వమన్నాడు? 5కి ఇవ్వమన్నాడు. 11ని తీసుకెళ్ళి 11కి ఉన్న ఫ్యాక్టర్సే 2, వాటిల్లో అతిపెద్దది 11. 13ని తీసుకెళ్ళి 13కి ఇవ్వమన్నాడు. ఇది ఎఫ్ అనే ఫంక్షన్ అండి. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 2, 3, 5, 11, 13. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, కార్డినాలిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? 1, 2, 3, 4, 5. 5 ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఉందండి, రైట్ అండి. ఇవి కొన్ని మోడల్స్ మాత్రమే. మీకు చూస్తే ఇవి ఈజీగానే అనిపించవచ్చు. ఈజీగా అనిపించడానికి 2 కారణాలు ఉన్నాయి. మీ ప్రిపరేషన్ హై లెవెల్లో ఉండొచ్చు, లేదా 2012 డిఎస్సి కాబట్టి డిఫికల్టీ లెవెల్ అంతే ఇవ్వచ్చు. మనకు రాబోయే డిఎస్సిలో ఇలాంటి మోడల్సే ఇస్తారన్న గ్యారంటీ అయితే లేదు. ఓకే, అంటే ఇలా ఇవ్వరని కూడా లేదండి. ఇక్కడ కూడా కొన్ని మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకని ఈ ఐడియా దేనికోసం అంటే, ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనము కాన్సెప్ట్ని ఎలా చూడాలి, అన్నీ షార్ట్కట్గా దొరికే క్వశ్చన్స్ ఏముంటున్నాయా, అన్నీ విత్ ఇన్ 1 మినిట్లోనే చేసే క్వశ్చన్స్ ఏముంటున్నాయా, లేదా అన్నీ పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన క్వశ్చన్స్ ఏముంటున్నాయా అని ఒక ఐడియా రావడం కోసం మాత్రమే. ఓకే, మళ్ళీ ఇవే క్వశ్చన్స్ ఇస్తున్నారన్న గ్యారంటీ అయితే లేదండి. సో చూడండి, మనకు ఈ టాపిక్స్కి సంబంధించి ఫుల్ లెంత్ వీడియోస్ క్లాసెస్ కావాలి అంటే, వీడియో క్లాసెస్ కావాలి అంటే శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న స్టూడెంట్స్ అక్కడ ఉన్న ఒక యూనిట్ వెక్టర్ ఆల్జిబ్రాని 499తో పర్చేస్ చేసి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అద్భుతంగా డిజైన్ చేయబడింది యాప్ అనేది. రీజన్ ఏంటంటే, మీరు ఒక టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని గనక అన్నీ చేస్తే ఆ టాపిక్లో ఉన్న ఏ కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి. సో తర్వాత టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుందండి త్వరలోనే. ఫుల్ లెంత్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుందండి. కంప్లీట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన కోర్సు కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్లో లాంచ్ చేయబడుతుంది. ఇప్పుడు 499తో కోర్సుని పర్చేస్ చేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏమిటి అంటే, ఫుల్ కోర్సు వెరీ సూన్ ఫుల్ కోర్సు జస్ట్ 1999 రూపీస్కే లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ ఫుల్ కోర్సు పర్చేస్ చేసే టైంలో ఎవరైతే ఇప్పుడు 499తో పర్చేస్ చేశారో వీళ్ళకి ఈ అమౌంట్ డిడక్ట్ చేయబడుతుంది. అంటే ఇప్పుడు పర్చేస్ చేసిన వాళ్ళకి ఫుల్ కోర్సు కేవలం 1499కే రాబోతుంది. ఓకే, మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. క్లాసెస్ వినండి, విజేతలు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.